మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జనసేన పార్టీ కార్యకర్తలకు, మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అనారోగ్యంగా జ్వరంతో బాధపడుతుంటే మా నాయకుడు త్వరగా కోలుకోవాలని భోగేశ్వర స్వామి దేవాలయం నందు వాసవి టెంపుల్, చెన్నకేశ్వర స్వామి టెంపుల్, పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేయించాము. ఎందుకంటే ఈ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉంటే కూటమి ప్రభుత్వం అన్ని రకాల రాష్ట్రం అభివృద్ధి చెందడంలో పెద్దన్న పాత్ర పోషించిన ఏకైక నాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే గతంలో ఇలాంటి నాయకులు లేక గత రాష్ట్ర ప్రభుత్వంలో ఏమాత్రం అభివృద్ధి జరుపుకోకుండా ఉన్నందున దాన్ని ఆలోచన చేసి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు, బీజేపీ నరేంద్ర మోడీతో ఇద్దరితో సైక్యతతో పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి నడుపుతున్నటువంటి నాయకుడు పరిస్థితుల్లో ఉంది. కనుక ఇలాంటి నాయకుడు ఉన్నందువలన రాష్ట్రం రాబోయే రోజుల్లో అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని గతంలోనే అన్ని ఆలోచన చేసి ముందడుగు వేసిన మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలి. ఎందుకంటే ఈ నాయకుడు వలన చాలా పేద ప్రజలకు, తల్లిదండ్రులు లేని అనాథలకు ఎంతోమంది సేవ చేస్తున్నటువంటి ఏకైక నాయకుడు. కనుక ఇలాంటి నాయకుడు అనారోగ్యం కాకుండా ఆరోగ్యంగా ఉండగాలని ముల్లోకాలేటువంటి ముక్కంటి ఈశ్వరునికి ప్రత్యేక పూజలు చేశాం. కానీ ఈ నాయకుడు వాళ్ళ అన్నని కొంతమంది వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. అలాంటివి ఎవరు వ్యక్తిగత విమర్శలు చేయకండి. రాష్ట్ర అభివృద్ధి కోసమే మా నాయకుడు అన్ని విధాల ఓర్పుతో, సహనంతో పనిచేస్తున్నాడు. ఎవరో ఏదో చెప్పారని మీరెవరు రియాక్ట్ కాకండి. ఎందుకంటే మన నాయకుడు అన్ని రకాల ఆలోచన చేసి కూటమి ప్రభుత్వంలో ఉన్నాడు. అందులో కనుక నారా చంద్రబాబు నాయుడు అయితే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడని ముందే గ్రహించాడు. ఎవరు అవమానాలు ఎన్ని పెట్టినా మనం రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసే నాయకుడు త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు చేయించాము. ఈ భోగేశ్వర స్వామి దేవాలయం అనంతపురం జిల్లాలోనే కాక రాయలసీమలో కూడా ప్రత్యేక ప్రసిద్ధిగాంచిన శ్రీ భోగేశ్వర స్వామి దేవాలయంలో మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని పామిడి పట్టణంలో ఉన్నటువంటి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయించాము. ఇంతటితో అవకాశం ఇచ్చినటువంటి మా కార్యకర్తలకు, మీడియా మిత్రులకు జై జనసేన, జై జై జనసేన.